ప్రియమైన సోదరి సోదరులారా, తండ్రి అయిన దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది కలిగి ఉండే ప్రయత్నాన్ని సంఘంగా మనం ఆశపడుతున్నాం. మన కోరికలు ఏదైతే ఉందో అది తీర్చాలని సంఘంగా దేవుని దగ్గర మనం కూడుకోలేదు. ఇది మొదటి గ్రహించండి. కానీ ఈరోజు దేవునికి విరోధమైన ఆలోచనలతో అది దేవునికి ఇష్టం ఉందా ఇష్టం లేదా అన్న సంగతిని కూడా గుర్తించకుండా దేవుడు అలసిపోయేలా, దేవుడు విసుగు చెందేలా దేవుని నొప్పించే కార్యక్రమాలు నేడు సంఘంలోనే ఉన్న సంగతిని మీరందరూ గుర్తించాలి. ఇంతకీ నేను పాడుతున్న పాట దేవుడు వింటున్నాడా? నేను చేసిన ప్రార్థనను ఆయన వింటున్నాడా? నేను చెప్తున్న వాక్యం అది దేవుడు చెప్పిందేనా? నేను విరుస్తున్న ప్రభుబల్లా ఇది దేవుడు అనుగ్రహించిందేనా? నేను వేస్తున్న చంద దేవునికి ఖర్చు అవుతుందా? కనీసం ఈ అవగాహన లేకుండా కూడా నీతికి చర్చికి నేడు వస్తున్న వారు కూడా లేకపోలేదు. వచ్చి ఇవన్నీ సాక్షాత్తు పాట అయినా, ప్రార్థన అయినా, బోధ అయినా, బల్ల అయినా, కానుకైనా నా తండ్రైన దేవుని ద్వారా తండ్రైన దేవునికి చెందుతుంది అనే దృక్పథం కలిగి తండ్రిని ఆరాధించేవారు ఎవరిదో అని చెప్పక తప్పదు. ప్రేమైన వాళ్ళరా, ఇంతకీ మీరు ఏ లిస్టులో ఉన్నారు? అందరికి లాగానే ఉన్నామా? లేదా తండ్రి అయిన దేవుడు కోరుకున్న వాళ్ళలాగా ఆరాధనలో ఉన్నామా? మరి తండ్రి అయిన దేవుడు కోరుకున్నది ఓ కుటుంబాన్ని అన్న సంగతిని మీకు అందరికీ తెలిపాను. కుటుంబం అంటే ఆయనకి కావాల్సింది. కుటుంబంలో ఆయనకు ఒబే అయ్యే, ఆయనకు లోబడే పిల్లలు కావాలన్నా ఆయనకు లోబడని పిల్లలు కావాలా? కుటుంబం అన్న తర్వాత నువ్వు తండ్రిగా ఉన్నావు, నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు. నీ భార్య నీ పిల్లలు యజమానికి లోబడకపోతే ఆ కుటుంబంలో ఉండనిచ్చడానికి బుద్ధి వచ్చిద్దా? ఆ కుటుంబంలో ఉండగలవా? నువ్వే విసిగి వేషారు చెందుతున్నావు. ఆ కొడుకుని చూడలేక, ఆ భార్యను చూడలేక, ఆ కూతుర్ని చూడలేక. చెప్పిన మాట వినటం లేదు. చెడిపోయి ఊరు తిరిగి వస్తున్నాడు ఆబోతుల కొడుకు. చెప్పిన మాట వినటం లేదు. కూతురు ఎటు పడితే అటు తిరుగుతుంది. లోబాటు లేని భార్య. ఈ కుటుంబంలో ఓ యజమాని ఉండగలరా? మీరు ఉండగలరా? ఏమండి, ఉండలేరండి. నిత్యం వేదన, బాధ, కుమిలిపోతాం. ఇదే కదండి ఈ నమూనా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కుటుంబ నమూనా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకమందున్న కుటుంబాన్ని చూసి కదా మనం కుటుంబాలు కట్టుకున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఏదైనా ఈరోజు చేసుకుంటున్నారంటే అది ఇంకొకరు చేసింది. భూమి మీద క్రొత్తవి ఏది లేదు అన్నాడు నా జ్ఞాని. ముందున్నదే ఇప్పుడుంది, ఇప్పుడున్నదే రేపు ఉండబోద్ది. మరి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నది ఎప్పటిది? ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న కుటుంబం అనేది ఎవరిది? పరలోకమందున్న కుటుంబాన్ని కాదా? పరలోకమందున్న కుటుంబము కానీ, భూమి మీద ఉన్న కుటుంబము కానీ ఎవరిని బట్టి తండ్రి అని పిలువబడుచున్నదో అన్నాడు ఎఫెసీయుల పత్రికలో 3:18. ప్రియమైన వాళ్ళరా, మరి తండ్రిని దేవునికి కావాల్సిన కుటుంబంలో పిల్లలుగా ఉన్నారా? ఉండకుండా ఒక నినాదాన్ని నిప్పించుకున్నారు లోకంలో. చింత వచ్చేసింది కదరా, చినిగిపో, చిన్న కుటుంబం అయిపో, చింతంతా పోద్ది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని మనుషులను ఓదార్చి చిన్న చిన్న కుటుంబాలుగా చేసేసింది ఆనాటి నుంచి. దాని వెనక ఉన్నది అపవాది హస్తం. ఇది దేవునికి ఇష్టమై ఉంటే దేవుడు రాయించుండా 66 పుస్తకాల్లో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని దేవుడు రాయించుంటే ఈరోజు ప్రసంగాలు ఎందుకు చెప్పండి? మీరు చిన్న కుటుంబంగానే ఉందరు కానీ దేవుడు కోరుకుంది చిన్న కుటుంబాన్నే, పెద్ద కుటుంబాన్నే. చిన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబంగా చేసుకోవాలనుకున్నాడు దేవుడు. అవునా కదా? ఒక్కగానొక్క కొడుకు తర్వాత ఒక్కగానొక్క చిన్న కొడుకుతో ప్రారంభమైనటువంటి పరలోకమందున్న చిన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబంగా చేసుకోవడమే దేవుని ఆశయం. ఒకరు ఇద్దరు కలిగి ఉన్న కుటుంబంలో
అటాటి కుమారులతో అనేక మందిలతో నిండిపోవాలనుకున్నది దేవుని కుటుంబం. ఆ పెద్ద కుటుంబాన్ని చేసుకోవాలని ఆయన ప్రయాసపడుతుంటే అపవాది ఇదిగో ఇలాంటి నినాదాన్ని కుటుంబాన్ని అభివృద్ధి చెందించే వారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చిన్నాభిన్నం చేసేసాడు. నెలలుగా వింటున్నారు ఆ పాఠాలను. వినడానికి కాదు నాయనా, నువ్వు కుటుంబాన్ని కలిగి ఉన్నావని, కలిగి ఉండాలని. ప్రతి సమస్య వచ్చినప్పుడు సమస్యను తీసేయండి, కుటుంబాన్ని కలిగి ఉండండి. అది మాకు ఎలా తెలీదు అని మీ నోటార అంటారనే దేవుడు ఆ రోజే రాయించాడు సమస్యకు తగు పరిష్కారం. ఇలాగూ సంఘములో వచ్చి పెట్టి సమస్యను పెట్టి లేపేశాడు. బాప్తీసం పొందక మునుపు వాడేవడం మనమేమో అప్పుడు ఇవ్వలేనప్పుడు అప్పుడు అడగల. కానీ సంఘానికి వచ్చిన తర్వాతే అపవాది అనకుండి నీ మీద ఎదుదు నెడతాడు. ఈ కుయుక్తినంతా మీరు ఎరగాలని 66 పుస్తకాలు దేవుడు రాయించాడు. అది మన జీవితాలు జరిగిందని చెప్పుకోవాలి, కానీ ఎక్కడో జరిగిన విషయాలు వేస్తే చెప్పుకుని అర్థం మాత్రం చెప్పు. ఈ వాక్యం మీరు మారుదురని దేవుడు చెప్పేది. ఇక్కడ జరుగుతున్న సమస్యలను మీరు ఎత్తు చూసుకోగలిగితే ఇంకొకసారికి అది రాకూడదని మాత్రమే చెప్తున్నాం. అది తెచ్చుకోబోకండి అని. అలాగూ సంఘం మీద పడ్డాడు, అందరినీ అసంతృప్తులు ముంచాడు. ఒక్కొక్కరు అయితే మాట్లాడుకోవట్లేదు, ఒకరికొకరు మాట్లాడుకోకుండా చర్చికి కూర్చుంటారు. ఏం కష్టంనైనా, ఏమైనా పెద్ద తగాదాలు ఉన్నాయా, మీ ఆస్తి ఏమైనా రాసుకున్నాడా, నువ్వేమైనా చంపేసావా, నువ్వేమైనా పొడిచావా అంటే ఏ కారణాలు లేవు. చిన్న చిన్న కారణాలకు మోహాలు చుట్టుకోలేదు. అది ఏదైనా ఉంటే ప్రబ్బలు ఎలా విరుస్తావు? అందుకే కింద నుంచి వచ్చేటప్పుడు మీరు సమాధానంగా రండి పైకి అని ఒక నినాదాన్ని పెట్టి బోధించాం. సమస్య ఉందా, తీసేయి, అది దేవుడు అన్నది. అదేనా మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మోసుకుంటాను. సమస్య ఉందా, అన్న ఇలా చేశాడు, నా మీదేసేయి. తమ్ముడు ఇలా చేశాడు, నా మీదేసేయి. అక్క ఇలా మాట్లాడింది, నా మీదేసేయి. నువ్వు అక్కను కలిగి ఉండు, నువ్వు తమ్ముని కలిగి ఉండు, నువ్వు అన్నను కలిగి ఉండు. ఎంత గొప్ప సంఘం అండి, ఎంత గొప్ప కుటుంబం అండి. ఇది సంఘాల్లో ఉన్నాయా? ఇది ఉండకపోతే సంఘం కాదు నాన్న, అది పేరు పెట్టి పిలుచుకోవడానికి మాత్రం పనికి వస్తుంది, వచ్చిపోయడానికి పనికి వస్తుంది, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పనికి వస్తుంది, కర్మంతలు చేసుకోవడానికి పనికి వస్తుంది, సమాధుల్లో స్థలాల కొరకు ఉపయోగపడుతుంది. కానీ మన తండ్రినే దేవునికి కుటుంబానికి పనికిరాదు. ఇవన్నీ ఆయన కోరుకున్నది ఏదో అది ఇవ్వండి. ఇది కాదు నాన్న, ఇది కాదు. అందుకే అపవాది దీని మీద పడ్డాడు. పడి సంఘములో సహోదరుల మధ్య గొడవ ఎలా వచ్చిద్దో, భోజనం అంటే ఏందో, భోజనానికి గొడవ వస్తే ఎలా ఉండాలో చెప్పేశాను. చచ్చిపోయేంత వరకు నువ్వేమి సంపాదించుకోవాలో, చనిపోయిన తర్వాత నువ్వేమి సంపాదించుకోవాలో, సహోదరుడి మధ్య ఏం జరిగిందో కూడా చెప్పాను. ఈరోజు ఒక క్రొత్త ఆలోచనతో సంఘములో ఏర్పడే గొడవ లేదా సమస్య, ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈరోజు తెలుసుకొని మనం వెళ్దాం. ఈరోజు కొత్త సమస్య, కొత్త ప్రశ్నకు, కొత్త సమస్యకు కొత్త పరిష్కారం. ఏంటి ఆ పరిష్కారం? సంఘంలో ఇంకేం గొడవ ఉందో, 100 మంది ఉన్నారు, చెప్పండి అన్న, ఇంకేం గొడవ వద్దు చూద్దాం. సహోదరుల మధ్య గొడవ వచ్చిందన్నారు, ఓకే ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంకెవరి మధ్యన గొడవ వస్తుందా, ఇంకే విషయం మీద గొడవ వస్తుందా? ఎవరేని ఒకరు ఆలోచిస్తే చెప్పండి. అతి కీలకంగా సహోదరులు ఎలా ఉండాలో నేర్చుకునేసాం. ఒక బోధకునికి, ఒక విశ్వాసకి, ఒక బోధకునికి, ఒక విశ్వాసకి ఎలాంటి సమస్యలను అపవాది రేకెత్తిస్తాడు, ఆ సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించాలి అని అంటే, సదా బోధకుని దగ్గరికి అపవాది ఎలాగో వచ్చాడో ఒకసారి చూద్దాం. చూడలేనా, బోధకులందరూ మంచోళ్ళు, బోధకుడు అంటేనే నా గౌరవం, బోధకుడే నా సర్వస్వము అనుకుని ఒకవేళ మీరు మోసపోతే అందులో పొరపాటు ఉంది. ఆ జాగ్రత్త మీకే కలగాలి. అలాగని బోధకుడు అందరూ విశ్వాసులే, అందరూ వాక్యాన్ని కలిగి ఉన్న వాళ్ళే, తప్పు చేయరు అని అనుకోవడం బోధకుడు కూడా అపార్థమే. జాగ్రత్త కలిగి ఉండండి అని అపవాది బోధకుడి దగ్గరికి రాగలడు, అపవాది విశ్వాసుల దగ్గరికి కూడా రాగలరు. వీరిద్దరి మధ్య అభ్యంతరం రాక తప్పదు. వస్తుందా రాదా? రాక తప్పదు అని రాశాడు దేవుడు. చూడు ఎలాగొచ్చిద్దో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15 వచనాల వరకు దయచేసి చదువుదాం.
ఎవరైనా సంఘములో ఓ సహోదరి సహోదరుడు అంటే విశ్వాసి ఓ బోధకుడు విశ్వాసి బోధకుల మధ్య ఎలాంటి సమస్యను ఇస్తాడు? బాప్తిసం పొందిన తర్వాత మా ఇంటి దగ్గర వస్తాడు అపవాది అనుకుంటారు. మీ దగ్గరికి వచ్చింది. బాప్తిసం ఎప్పుడు పొందుతావో అప్పుడే నీ దగ్గరకు వస్తాడు అపవాది. ఈడేమంటాడంటే బైబిల్ను తల మీద పెట్టి ప్రార్థన చేస్తే అపవాది రాడంటుంటాడు. ఏది నిజం చెప్పునైనా? బోధకుడు బైబిల్ని తీసుకొచ్చి తల మీద పెట్టి ప్రార్థన చేస్తే అపవాది వెళ్ళిపోతాడని వీళ్ళు అంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుందనంటే ఆ బైబిల్లో ఉన్న వాక్యాన్ని విత్తితే, ఆ విత్తిన వాక్యాన్ని హృదయంలోకి నువ్వు నింపుకుంటే వాడు బయటే నిలబడి నీ హృదయములో విత్తిన వాక్యాన్ని దొంగిలించుకోపోవడానికి వచ్చాడని బైబిల్లో ఉంది. ఇంతకీ ఏది నిజం చెప్పండి? కానీ వాడు చెప్పింది బైబిల్ ఉందో చెప్పండి? బైబిల్లో ఉన్నది చెప్పకపోయినా నమ్ముతుంది సమాజం. బైబిల్లో ఉన్నది చెప్తే నమ్మటం లేదు. నైనా ఇంత బాధేస్తుంది చెప్పు. వాక్యాన్ని విన్నవారు అలాగే ఉన్నారు, వాక్యాన్ని వినవారు అలాగే ఉన్నారు. వాక్యాన్ని వచ్చి ఎత్తుకుపోయేదే కాదు, బాప్తిసం పొందిన వారి దగ్గరికి రాడంటున్నారు. బాప్తిసం పొందినవాడు కాదు, బాప్తిసం ఇచ్చిన వాడి దగ్గరికి వస్తున్నాడట. చూడండి, ఇక్కడ ఇచ్చిన వాడి దగ్గరికి వస్తున్నాడట. చదవండి ఇప్పుడు 11-13 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువునన్నా. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై. ఏ వేషం వేసుకుంటున్నారంట ఆయన? అపోస్తలుల వేషము. అపోస్తలులు అంటే తెలుసుకోండి, వేషం ఎందుకు మీరు చెప్పేస్తారు. అపోస్తులు అంటే అర్థమైనా పంపబడిన వారు. ఎవరి చేత? తండ్రి చేత పంపబడిన వారు ఉన్నారు, క్రీస్తు చేత పంపబడిన వారు ఉన్నారు, సంఘం చేత పంపబడిన వారు ఉన్నారు. ఓకేనైనా? ఇప్పుడు సంఘం చేత పంపబడిన వారే ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నది ఎవరు అని అంటే సంఘము చేత పంపబడిన వారు. గుర్తించాలి. రైట్, చదువు. దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అని దేవుడు చెప్తే లేరు అని నువ్వు అనకూడదు. దేవుడు చెప్పిన దానికి నువ్వెవరు నేనెవరు విరుద్ధంగా మాట్లాడడానికి? ఇది లేదని ఎట్ట అంటావు? దొంగ బోధకులు ఉండరు అని నువ్వు ఎట్ట నిర్ధారణకు వచ్చావు? 1000 రూపాయల నోటే దొంగ నోటు ఉంది. నువ్వు కలిగి ఉన్న సెల్లు ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. నువ్వు తిని అన్నం సోనా మసూరి ఉంది, జీలకర్ర మసూరి ఉంది, రబ్బర్ రైస్ ఉందయ్యా. రబ్బర్ రైసా తెలుసా? చైనా రైస్. మోసపోతావు. ఇంత పటగ్గా బంగారం ఉంది, రోల్డ్ గోల్డ్ ఉంది, బంగారం కానిది ఉంది. రెండు ఉంది అంటే బోధకులు మాత్రం 2 ఉండరు. నేను నమ్మకం నేను వీళ్ళకి. కొంతమంది ఉంది చూడండి నాయన, వాళ్ళ నమ్మకం సూపర్. వారు వాక్యం మీద పెట్టింటే నేనైనా ఎంత నమ్మకం అంటే వాళ్ళకి బోధకుడు అంటే నరకానికైనా పోతాము కానీ, చూసారా, నరకానికైనా పోతామట. అమ్మా మా బోధకుని వదిలేదా? అది నిజ బోధకుని మీద లేదనైనా విశ్వాసులకి నీ కొరకు పరితపడుతున్నాడే వాడి మీద పెట్టాలి. యాక్చువల్లీ వాక్యానుసారంగా వాడిని అసలు గౌరవం గురించరు. ఇక్కడ చూడండి ఎంత గౌరవమో. మీటింగ్ పెట్టి ఓ సోదరుడు ఏడుస్తూ ఫోన్ చేశాడు, అన్నయ్య నేను ఎంత కష్టపడ్డానో తెలుసు అన్నయ్య, ఈ మీటింగ్కి వస్తారని. నా అన్నదమ్ములు రాలేదన్నయ్య, నా అక్క చెల్లెళ్ళు రాలేదన్నయ్య, ఏమి అని అడిగితే మా బోధకుడు పోవద్దన్నాడని. ఎందుకు పోవద్దంటున్నాడో నీకు అప్పుడే సందేహం రావాలి కదన్నా. మన వాళ్ళని ఎప్పుడైనా అక్కడికి పోవద్దని ఉంటానని నేను? ఎవరైనా మీటింగ్ పెడుతున్నారు, నేను అక్కడికి వాక్యం వినడానికి పోతున్నానంటే ఎవరు పోవద్దు అని అన్నానా? పో వినో అంటున్నా. వినకపోతే నీకెట తెలిసింది అబద్ధం నిజం? అబద్ధము నిజమేదో విననిదే నీకు ఎలా తెలుసు? ఒకటే విను, అది అబద్ధమైన విని అని అంటున్నాడే. దొంగ బోధకుడు కాదా ఈడు?
అక్కడికి వెళ్తే నిజం తెలిసిపోద్దని కదా వీడి భయం. నువ్వు నిజమైన బోధకుడు అయితే అక్కడ కూడా వెళ్ళు అనాలా. వెళ్ళి విను. నాకంటే ఎక్కువగా నాకంటే నిజం చెప్పేవాడు ఉంటే వాడి దగ్గర ఉండిపో అనగలవా? అనగలిగిన వాడి నిజమైన బోధకుడు అంటాడనన్నా అనరు. ఎందుకు అనరు? నువ్వు ఆలోచించావా? ఆలోచించడం. కానీ ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోమాకని దేవుడు రాయించాడు. ఎవరట్నైనా దొంగ అపోస్తులను దొంగ పనివారు అంటున్నాడు. చదువునా, ఇది ఆశ్చర్యము కాదు. ఇది ఆశ్చర్యం కాదు. ఇంకొక అసలైన విషయం చెప్తున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే, అయ్యా ఎవరట్నైనా సాతానే తానే వెలుగుదూత వేషము వేసుకొని, ఏ దూత వేషం వేసుకున్నాడట? వెలుగుదూత వేషము వేసుకొని వేషం ధరించుకునిచున్నాడు. అది వెలుగుదూత వేషం ధరించుకున్నాడట అపవాది. వెలుగుదూత. ఇంతకీ వెలుగు అంటే ఏందో చూడాలి, దూత అంటే ఏందో చూడాలి. అయినా ముందు వెలుగు అంటే ఏందో చూద్దాం. వెలుగు అంటే ఎవరినైనా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తే వెలుగు. ఆయనే తేజో నక్షత్రం, అపురూపమైన నక్షత్రం అతను. ఎక్కువ చుక్కత కూడా తనే. అలాగే వేషం వేసుకుంటాడట ఇంకొకడు. వాడెవడట? వాడు కూడా చుక్కే, వేకువ చుక్కే, చుక్కడు. అవునా? వేషం వేసుకున్నాడు కాబట్టి వాడికి ఎట్టొచ్చింది నాయన వెలుగు? వేషం వేసుకుంటే వచ్చిందట. అనంటే దూత. దూత అంటే చూద్దాం. దూత అనే పదానికి అర్థం సేవకుడు. అపోస్తులు అంటే పంపబడినవాడని. దూత అంటే అర్థమైనా సేవకుడు. నా దూతను పంపుతున్నాను అంటాడు పౌలు గారు ఎక్కువ పదాల్లో. అంటే నా సేవకుడిని పంపుతున్నాను. సేవకుడు అని అర్థం. దూత అంటే సేవకుడు. అదేనా పరలోకంలో కూడా దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. ఇప్పుడు దూత అంటే ఏమర్థం? సేవకుడు. ఇప్పుడు చెప్పడైనా వెలుగు దూత అంటే ఇప్పుడు ఏమర్థమైంది? వెలుగుకి సేవకుడు. అంటే వెలుగు ఎవరు ఇప్పుడు? క్రీస్తుకి సేవకుడు. క్రీస్తుకు సేవకుడు. క్రీస్తు లాంటి సేవకుడుగా వేషం వేసుకుంటాడట. ఎవరు? అపాడు. ఇప్పుడు క్రీస్తు సేవకుడు ఎవరినైనా బోధకుడు. చూసారా? క్రీస్తు యొక్క సేవకుడు ఎవరు? బోధకుడు అని అన్నప్పుడు బోధకుడు ఏ వేషం వేసుకుని వచ్చినాడట? క్రీస్తు సేవకుడు లాంటి వేషం వేసుకుని వచ్చాడట. తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు. ఓకేనా? బ్యాగ్, బైబిల్ బ్యాగ్ ఉందా? మార్కెట్కి పోయేటప్పుడు వేసుకోపోవాలి. నేను పాలు ప్యాకెట్ తీసుకోవడానికి కూడా వేసుకోపోవాలి. నటన. పాలు ప్యాకెట్కి బైబిల్ తీసుకోబో అన్నాడా? పాలు ప్యాకెట్కి పోయేటప్పుడు కూడా ఒక వాక్యం మనసులో పెట్టుకో అన్నాడా? బైబిల్లో ఉండాలి ఆ వాక్యము. బైబిల్లో ఉన్న వాక్యము మెదడులో ఉండాలా? ఎక్కడ ఉంచుకోమన్నాడన్నా? మనసులో ఉంచడానికి రాశాడా బైబిల్ని? బైబిల్ బ్యాగ్లో ఉంచడానికి రాశాడా? బ్యాగ్ కట్టుకొని దోల్లో తిరుగుతున్నారు నాయన. తప్పు. అబద్ధము నేర్పుతున్నారు. వేషం చూడంగానే బోధకుడు అనిపించాలట. చూసారైనా? వెలుగు దూత వేషం వేసుకొని ఇప్పుడు ఎక్కడున్నారంట తెలుసా నాయన? వాళ్ళు వేషాలు వేసుకున్నవారు ఎక్కడుండాలి ఇప్పుడు? దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి నాయన. దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడును. అండర్లైన్ చేయండి ఈ మాటను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని చూసారైనా? తానే దేవుడునని తన్ను కనపరుచుకొనుచు యేసుక్రీస్తుని కానీ తండ్రిని కానీ కనపరచకుండా తనను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో వచ్చి కూర్చుండును. దేవుని ఆలయంలో వచ్చి కూర్చున్నాడా? ఎట్ట కనుక్కుంటాం చెప్పు నాయనా?
దేవుని ఆలయంలో వచ్చి కూర్చున్నాడంటే ఇంకా 2 చేతులు అయితే దండం పెడతాం కానీ మనం వందనాలు అంటాం కానీ పసిగట్టే శక్తి ఉందా నీకు? దేవాలయంలో వచ్చి కూర్చున్న వాడిని పసిగట్టే ఆలోచన నీకుందా? ఈ బైబిల్ నీకు బాగా తెలిస్తే వాడు దొంగ బోధకుడా, వాడు అపవాదా, లేదా దైవ సేవకుడా అని గుర్తుపెట్టగలవు. బైబిల్ రాదు గనుక నువ్వు ఏమారిపోతూనే ఉండాలా. అందుకే మొదట బైబిల్ నేర్చుకున్నా. బైబిల్ నేర్చుకోండి. అందుకే అపవాది దేన్ని ఆలోచించాడు అంటే, తొందరగా దేవుని కుటుంబాన్ని పాడు చేయాలంటే తొందరగా ప్రారంభించబడిన 3,000 మందితో ప్రారంభించింది లక్షల కొద్దీ కోట్ల కొద్దీ అయిపోతున్నారు. వీరిని పాడు చెయ్యాలి అని అంటే డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వస్తే బాగుంటుందా? చూసారు నేను, ఎవరి దగ్గరకు వచ్చి వాడిని పట్టుకున్నామంటే ఈ ఓట్లన్నీ మనకు పడిపోతాయా? అర్థమైందా? రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు, ఈ ఊర్లో ఉండే ఓట్లన్నీ నాకే పడాలని అంటే ఎవరిని పట్టుకుంటే బాగుంటుంది ఆలోచిస్తాడు. వచ్చి ఏం చేస్తాడా? కరెక్ట్గా పట్టేస్తాడు వాడిని. పట్టేసి, అయ్యా ఇది నువ్వు 1,00,000 తీసుకో, ఇదిగో 2 లక్షలు జనానికి పంచు, నీ మాట వింటారంట. నువ్వు నాకు లొంగడానికి 1,00,000, నీకు వాళ్ళు లొంగడానికి 2 లక్షలు. పని అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఇటుకు చూడు, ఈ కీర్తి అవుతుంటే వాడిది, వాళ్ళ అబ్బది కదా, నేర్చుకొచ్చాడో ఎవడాడో అపవాదిది. నేరుగా వచ్చి ఎవరిని పట్టుకుంటే సరిపోద్దట? బోధకులను. నేరుగా బోధకుని వచ్చి పట్టుకునేసాడు. బోధకునిలో వచ్చి కూర్చున్నాడు. చూడ, కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన? ఆ చర్చికి పో మాకు రే అట్టా నువ్వు వాక్యం ఒకడు అన్నాడంట నీ ఇదిలో మా తలుచుకుంటేనే భయం ఎత్తుందన్న. ఎవడో ఒకడు వచ్చాడంట, చెన్నై నుంచి ఒకడు వచ్చాడంట నన్న, బోధకుడో ఎవడో, మరి తన కష్టార్జితం నిజమో అబద్ధమో మనకు తెలియదు. నేను, అయ్యా నా దగ్గర 8 లక్షలు ఉన్నాయి, నేను దేవునికి ఏదో సేవ చేయాలనుకుంటున్నాను. చూడు ఎంత మంచి తపనం, నేను చేయాలి, చేయడానికి వచ్చాను. నిజంగా పేదవాడు ఎవరైనా పాస్టర్గా ఉన్నాడా? వాళ్ళు సంఘం కట్టుకోలేకుండా ఉన్నారా? లేదా బిల్డింగ్ వేసుకోలేకుండా ఉన్నారా? వసారంలో ఉన్నారా? వారికి మేమేనా హెల్ప్ చేయాలని వచ్చాం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పిల్లల్ని అడిగితే, ఎప్పుడు మన పిల్లల్ని ఎవరో ఒకరిని అడిగేసి ఉన్నారు. మన పిల్లల్ని అడిగితే వాళ్ళు అన్నారట, మా అయ్యగారు ఊర్లో లేరు, మీటింగ్కి వెళ్ళిపోయినారు, వస్తారు, వచ్చిన తర్వాత కలవండి అన్నారట. కలిసి ఆయన సజెస్ట్ ఇస్తారు, చాలా దగ్గర తిరుగుతున్నారు, ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే చెప్తారు అని. సరే అండి, బోధకులు అయితే మేము కలవము, ఓకేనైనా, ఎందుకనంటే మాకు నమ్మకాలు లేవు బోధకుల మీద, మేమే డైరెక్ట్గా ఆ బోధకుని చూసి ఇచ్చిపోవాలనుకుంటున్నాము, సరే మేము వేరే వాళ్ళని చూసుకుంటామని చెప్పి మన పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వేరే వాళ్ళు, ఈ ఏరియా గురించే చెప్తున్నా, వాళ్ళు విన్నారట. విని బోధకులు ఉన్నారు లేదో తర్వాత చెప్తా, నేను ముందు ఆ ఎత్తైన బిల్డింగ్ దగ్గర మాత్రం పోబాకు, ఆ 3 ఫ్లోర్లు ఉంది అక్కడికి మాత్రం పోబాకు. చూసారా ఏంటి ఇది ఇలా ఆలోచన? అర్థం కాక, దేవుని మహాజ్ఞానం అర్థం కాక ఈ 3 ఫ్లోర్లు ఉండేవాళ్ళు ఎట్టాటి వాళ్ళు తెలుసా? వాళ్ళు సంపాదించుకున్న దాన్ని తీసుకొచ్చి ఖర్చు పెడుతున్న వాళ్ళు వీళ్ళు. ఇది అబద్ధం అంటారా, న్యాయం నిజం అంటున్నారా? ఇక్కడికి సంపాదించుకుని కొరకు వచ్చినటువంటి వాళ్ళు కారు వీళ్ళు. సంపాదించుకుని వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి పని చేస్తున్న వారు వీళ్ళు. అపవాదికి తెలిసిపోయింది ఇది. వాడి దగ్గరికి వెళ్ళకు, ఇంకా పెద్ద చేసేస్తున్నాడు, పెద్ద పనులు చేస్తాడు. 8 లక్షలు కలిస్తే ఇంకా పెద్ద పని చేసేస్తాడు. ఇప్పటికే వాళ్ళ హృదయాలను, చర్చిలో ఉండే హృదయాలను కఠినపరిచిన చిన్నది చేసేసి ఉంటే వీడు బల్క్కి వస్తున్నాడు. చూసారా? దేవుని వాక్యం విని వాళ్ళ దగ్గరకు మాత్రం పోబాక, ఇంకెక్కడికైనా బళ్ళు, ఎక్కడికైనా వెళ్ళండి కానీ అక్కడికి పోబాకన్నారట. అయ్యా అర్థమైందేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ₹1 వేసి చేసేవాళ్ళు కానీ ₹1 ఆశపడేవాళ్ళు కారు, విత్ బోధకునితో సహా. ఇంత గొప్ప సంఘాన్ని కలిగి ఉన్నదానికి నువ్వు గర్వపడు. వారికి ఏమర్థమైందైనా గుటక్కని మింగేసి ఉంటారు. ఇది వాడికి బాగా తెలిసింది. వద్దు నెల్లూరు అని ట్రైనింగ్కి వెళ్ళిపోయాడట. చూడండి, నిజంగా చేసి నిజంగా అల్లాడుతున్న వారు ఎంతమంది ఉన్నారు?
ఆ పని చేయడానికి హృదయం ఉన్నా నమ్మకం కుదరటం లేదు నేను బోధకుల మీద అంటే వారందరూ వేషాలు వేసుకొని కూర్చున్నారు. నన్ను డబ్బు నా చేతి కిందకి ఇస్తావరా, అడ్రస్ ఇస్తా, పోయి చర్చి కట్టించి వెళ్ళు, నీ రూపాయి మాకొద్దు, నీకు అడ్రస్ చూపిస్తాం, వెళ్ళు వెళ్ళు, నువ్వే వెళ్ళు, నేను రాను. అలాగ నోరు తెరిచి చెప్పగలిగే పిల్లలే ఉన్నారు. కానీ నువ్వు ఇచ్చే మేము చేసేస్తాం, ఫోటో పంపుతాం అనేటువంటి వాళ్ళం కాదు కదా కదండి. ఈ మహాజ్ఞానాన్ని చెప్పడానికి ఈ అవకాశం ఉన్నా నువ్వు ఏ రీతిలోనైనా చెయ్యి అని అంటే పని కలిగి ఉన్నారా? చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఆ సోదరుడు రాలేదు, ఆ బదరు అన్నాడంట, ఎప్పుడు రా మనం ఎదిగేది, ఎప్పుడు ఎదిగేది మనం అంటే సంపాదించుకోవడానికి వచ్చావా, లేకపోతే సంపాదించుకున్నానికి ఖర్చు పెట్టడానికి వచ్చావా? ఇక్కడ నువ్వు కష్టార్జితంతో వద్దెనల కొలది ఇచ్చేదానికి వచ్చావా, లేదా ఎక్కువ నుంచి ఏమైనా తీసుకోపోవడానికి వచ్చావా? వాడు ఇక్కడి నుంచి తీసుకోపోవాలని ఆశించినట్టుంది ఇన్ని రోజులు. అందుకే మన బాప్తిసం గురించి వాడికి తెలియదు, అందుకే ఈ సంఘాన్ని గురించి వాడికి తెలియదు. తెలుసుంటే ముక్క అని ఉండేవాడేనన్నా, తెలుసు కానీ వాడికి తెలియదు. ఈ మహాజ్ఞానం తెలియదు కనుక అలాగ బ్రతుకుతున్నాడు, అలా ప్రవర్తిస్తున్నాడు. తొందరగా మన పిల్లలు కురికొల్పుతున్నాడట. ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అక్కడ, ఒక కొత్త సంఘం కట్టుకో, నువ్వు 4 సంపాదించు, 4 రాళ్ళు వెనకేసుకొని. ఇదండి ప్రోత్సాహం. ఈ సంఘములో కలలు కంటున్నాం పెద్దలు అవ్వాలని, ఈ సంఘములో సువార్థికులు కావాలని, ఈ సంఘములో బోధకులు అవ్వాలని, ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలని పిల్లలు తమ సొంత ఖర్చుని పెట్టుకోబోయేసి వాక్యం చెప్పొస్తుంటే వాడు ఎటాటి వాడు ఒకసారి ఆలోచించండి అన్న. పురికొలుపుతూ ఇక్కడున్న వాడిని తీసుకెళ్ళిపోతున్నాడట. అందుకు పడిపోయేవాడు నువ్వు. బాప్తిసం అంటే తెలియకుండా ఎలాగున్నాడో తెలియని వానికి పడిపోయేవాళ్ళ మీరు? బాప్తిస్మములో దిట్ట ఇప్పటికీ తెలుసా? నిన్న బాప్తిసం పొందిన 19 మందిలో సరే వెళ్ళి అడుగు, ఏం అడుగుతావు వాళ్ళని? బాప్తిసం అంటే తెలియని వాళ్ళు ఎంత పెద్ద సంఘాలు ఉన్నారో నిలబెట్టు, నేను నిలబెడతాను నా పిల్లల్ని. అందుకే ఇది బేసి లేని బిల్డింగ్ నీది, అపవాదిది బేసి లేనిది, దేవునిది బిల్డింగ్ ఉన్నది, బేస్ ఉన్నది. ప్రియులారా, వచ్చి కూర్చున్నాడట సంఘములోనే, వచ్చి కూర్చున్నాడట దేవాలయంలోనే. అని అంటే దేవాలయంలో కూర్చున్నవాడు ఇంకెట్టుండాలి? అది పోదా. గనుక విశ్వాసి ఎలా ఉండాలి, బోధకుడు ఎలా ఉండాలి? చుట్టుక్కుమంటే అలిగెళ్తున్నారు, అది విశ్వాసా? చుట్టుక్కుమంటే అలిగిపోతున్నాడు, బోధకుడా? సమస్యలు వీరే తీర్చుకోకుండా ఉంటే ఇక దేవునికి పిల్లలు ఎలా అవుతారు? దేవునికి పిల్లల కొరకు ఎవరు పాటుపడతారు? నువ్వు అలిగి వెళ్ళిపోయావు, ఆయన గట్టి వెళ్ళిపోయాడు, మరి వీళ్ళకెవరు చెప్పురన్నా? ఇదే పని ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న పనిని కడముట్టించేంత వరకు కాటుపడే కదా వస్తాం మనం. డ్యూటీకి వెళ్తే 8 గంటలు డ్యూటీలో న్యాయం చేసి వస్తాము. మరి బోధకుడిగా నువ్వు తీసుకున్నటువంటి పనికి, ఒక సువార్థికుడిగా నువ్వు తీసుకున్న పనికి, ఒక విశ్వాసిగా నువ్వు తీసుకున్న పనికి నువ్వు న్యాయం చేస్తున్నావా? అందుకే ఎట్టాటి సమస్యలు వస్తాయి. అసలు సమస్యలే ఎందుకు వస్తాయి? బోధకునికి విశ్వాసులకు మధ్య అసలు గొడవ ఎందుకు? గొడవ ఏ విధంగా క్రియేట్ చేశాడు? ఇది ఒక చిన్న గొడవ. మీ అయ్యేట్టు అన్నాడంటే అది అయిపోయింది. అన్నాడో లేదో కూడా తెలియదు. ఆమె నిన్ను ఇలా అనిందంటే అన్నదో లేదో కూడా తెలియదు. అపవాది ఇలాగూ చిచ్చు పెట్టి సంఘములో బోధకుని లేదా విశ్వాసిని కలిసి ఉండనీకపోతే ఇక ఈ విశ్వాసి ఎప్పుడు బోధకుడు అయ్యేది, విశ్వాసి ఎప్పుడు సువార్థికుడు అయ్యేది? దేవుని కలలన్నీ కాలగర్భములో కలిసిపోద్ది ప్రియమైన వాళ్ళరా. అందుకని ఇది ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు, తెలుసుకొని జాగ్రత్త పడండి. ఇది అపవాది కీయుక్తి అని వారిని ఉసారుపరచాలి, వారిని లేపించాలి. ఈ పనులున్నాయా? అందుకే ఇలా చెడిపోవడానికి గల కారణం ఈ సంఘం కాబట్టి ఆ సంఘం, ఆ సంఘం కాబట్టి ఈ సంఘం అని ఎలాడుతున్నారు ఏంద్ర అన్నారటాడు. సంఘం అంటే తెలుసా నేనడికి? సంఘం యొక్క ప్రకృతి తెలుసా నీకు? సంఘం యొక్క ప్రాధాన్యత తెలుసా నీకు? దేవుడు రాయించిన సంఘాలకు ఎన్ని కలలు కన్నాడు తెలుసా నాయనా? ఆ సంఘములో నిన్ను చేర్చాడే. ఎట్ట చేర్చాడు? ఎందుకు చేర్చుకున్నాడు నిన్ను? చేర్చుకున్న తర్వాత నువ్వేమవుతావు? చేర్చిన ఆయనకు నువ్వేమవుతావు? ఈ దృక్పథం ఉంటే ఎందుకు వీడిపోద్దునన్నా? గొడవలు అందరికీ వస్తాయి, అవునన్నా?
బయట ఎదురింటి వాడికి మన ఇంటి ఉన్నటువంటి అబ్బాయికి గొడవలు వస్తుంది. మన తండ్రిగా ఉన్నటువంటి మా తండ్రికి కొడుకుకి గొడవ వస్తుంది. తేడా ఏంది నాయనా? నా పాయింట్ అర్థమైందా? ఎదుటింటి వాడి తండ్రితో మన ఇంట్లో ఉన్న బిడ్డకు గొడవ వస్తుంది, లేదా మన ఇంటి తండ్రితో ఎదుటింటి వాడి కొడుకుకి గొడవ వస్తుంది. ఎలా స్పందిస్తారు? మన ఇంటి కొడుక్కి మన ఇంటి తండ్రితో గొడవ వస్తే ఎలా స్పందిస్తారు? అభ్యంతరం రాక తప్పదు, రెండు దిక్కుల్లా వస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఏంటి మీ స్పందన? ఎదుటింటి అబ్బాయితో చెప్పండి. ఎదుటింటి అబ్బాయితో గొడవ వస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఒక తండ్రి మీరు ఎదుటింటి వాడి కొడుకు నీతో గొడవకు వచ్చినప్పుడు ఆ గొడవ వల్ల మీరు ఎలా పొందుతారు, ఎలా స్పందిస్తారు? సెక్స్ ఎవరు నువ్వు ఉంటే ఏమి, ఊడితే ఏమి, నిన్ను ఇంక చూడబో అన్నట్టు, ఓహో మేము అన్నది తినకుండా పోతావా అంటాము. ఎందుకని? నువ్వు ఎవడవరా పో అంతే. అసలు నీ కావ నీళ్ళు నీదైనా పెద్దలు చెప్తుంటారు, నీ కాలువ నీళ్ళు ఏమన్నా నా కైకి బారుతా ఉందా? ఇదండి స్పందించే విధానం. అదే మన బిడ్డ అయితే, నా కొడుకైతే, నీ కొడుకైతే, నీ తండ్రి అయితే కోపంలో ఒక మాట అన్నా నన్నే కదా అన్నాడని కొడుకు, నా కొడుకే కదా, నేనే కదా చూడాలని కొట్టినా తిట్టినా మరలా ఇది కదా. ఈ బంధం తెలిస్తే గొడవ పక్కకు తొలగిపోద్ది. నువ్వు కలిగి ఉంటావు కుటుంబాన్ని, పక్కకు తొలగిపోద్ది సమస్య, నువ్వు అబ్బా కొడుకుగా ఉండిపోతావు. ఇది దేవుడు కోరుకున్నది. ఇటంటే సంఘముల విశ్వాసులకి అసలు బోధకునికి ఏ రిలేషన్షిప్ ఉంది? అసలు ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంది? ఏమండి, ఎట్లాంటి రిలేషన్షిప్ ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఎట్లాంటి రిలేషన్షిప్ని కలిగి ఉన్నారు? ప్రతి చిన్న సమస్యకు అభ్యంతరం వచ్చినప్పుడల్లా ఇలా వీడిపోయేవారు వారి సంబంధాలు అర్థం కాకనే. ఏ రోజు సమస్య వచ్చిన ఇంటి వెళ్ళిపోతున్నాడు, ఏ రోజైనా మళ్ళీ ఇంటికే రావాలి రే అని వెళ్ళిపోయాడు. ఆస్తి పంచుకొని, ఆస్తి ఉంది కదా అని డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, దూర దేశానికి వెళ్ళాడట. వెళ్ళి ఖర్చు పెట్టాడు, అన్నీ అయిపోయింది. అయిపోయేంత వరకు డాడీ కనబడలే. అదేనా అయిపోయేంతకు వాడెవడో వాడు వీడని కూడా మాట్లాడతారు. రైట్, ఎత్తుకోబోయి తిని వేష్యలతో ఖర్చు పెట్టేసిన తర్వాత వాడికి ఆహారం లేకపోయినప్పుడు ఆహారం కొరకు ఒక ఉద్యోగంలో చేరితే ఉద్యోగస్తుడు కరెక్ట్గా ఆహారం పెట్టకపోతే అది ఏ ఉద్యోగం అంట? కరెక్ట్ ఉద్యోగమా? పందులు మేపడానికి అంత చిన్న ఉద్యోగం తెలుసా? పందులు మేపడానికి వెళ్ళిన నీవు పందులు తినే పొట్టుని నీకు పందులకు పొట్టు తింటావా? చాలా పంది పొట్టు తింటే కూర్చొని కనబడిందట, నా డాడీ అంత గొప్పవాడు. ఇప్పుడు చెప్పండి, పక్కింటి వాడు ఇలా అలిగిపోతే పక్కింటి వాడు ఇలా అలిగిపోతే ఇలా కూర్చొని పోయి పక్కింటి ఆయన ఎంత మంచివాడు, నన్ను ఎంత బాగా చూసుకునేవాడు, బాగా కూడా చూసుకుంటుంటాం మనం. అప్పుడు పక్కింటి పిల్లలు వస్తూ ఉంటే మన ఇంటికి ఒక పిల్లల్లాగానే మనం కూడా చేరదీస్తాము, వాళ్ళకి పెడతాము. ఎన్ని చేసి నేనే చేయి, నువ్వు తండ్రి కాదు. చూసారా, పోతావు ఏదో ఒక సంఘానికి, ఆ రోజు సంఘానికి రాలేదు, కలుసుకోలేకపోయినా ఏదో ఒక సంఘానికి పోతావు, వాడు కూడా వేస్తాడు ఒక గెరిట. ఏం గెరిటేసాడు, అదే ఎక్కువ లాస్ట్లో కూర్చో, ఎక్కడొచ్చో ముందు కూర్చున్నావు చూసా, ఇది నీ కుటుంబం. ఈ ఫీలే లేకపోతే ఇంకెందుకు రైనా ఇది? అర్థమైందా? కానీ ఏ రోజైనా తండ్రి ఉన్నాడని తిరిగి వస్తావు, దిక్కు లేనివాడు తిరిగే రాకుండా దిక్కు లేనివాడే సాగు చేస్తాడు. అందుకే స్థానిక సంఘాన్ని కలిగి ఉండని దేవుడు రాయించి ఆ స్థానిక సంఘంలో బోధకునికి ఆ పరిస్థితి అంటే వివరించాడు. ఒకసారి చూడండి ఒకసారి. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అసలు బోధకుడు అంటే ఎవరో, ఇట్టి బోధకుడికి తండ్రిగా ఉన్నాడా లేదా చూసుకోండి ఒకసారి. సువార్తను సంఘంలో గొడవ వస్తుంది నాయనా. గొడవ వచ్చిందంటే గొడవ రావడానికి కారణం బోధకుని ఆయుధంగా చేసుకున్నాడు అపవాది. కానీ ఆ బోధకుణ్ణి నువ్వు ఎలా కలిగి ఉన్నావో ఒకసారి నిన్ను పరీక్షించుకోమని రాశాడు దేవుడు. ఏమని వచ్చాడు సేవకి? వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఎత్తుకొని వస్తారు కదా నాన్న, సువార్త తీసుకొని వస్తాడు. ఈ సువార్త ఎవరిదనుకుని వస్తాడు చూడైనా, కానీ ఎవరిదని రావాలో దేవుడు రాయించాడు ఇక్కడ. చూడమ్మా, సువార్తను మాకు అప్పగించుటకు
మాకు అప్పగించుటకు యోగ్యులమని మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన దేవుని వారమై వలన ఎంచబడిన వాడే నిజమైన బోధకుడు. నా పాయింట్ అర్థమైందండి మీకు? ఈ వాక్యం మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పానా? చదువు. సువార్తను మాకు అప్పగించుటకు మాకు, ఎవరు నేను అప్పగించేది? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన దేవుని వలన ఎంచబడిన వారము. వీడు నిజమైన బోధకుడు. పసిగట్టండి. ఇప్పుడు దొంగ బోధకుడు ఎవరో, నిజమైన బోధకుడు ఎవరో కనిపెట్టుకోండి. అట్టి బోధకుడు నువ్వు కలిగి ఉన్నావా అన్నది చెప్పడానికి ఇప్పుడు ఏమని వస్తానైనా మీ దగ్గరికి? నిజం చెప్పండి. నిజంగా సువార్త వచ్చి ఉంటారు కదా, నాలాగా వచ్చి ఉంటారు అందరూ కూడా, బైబిల్ పట్టుకొని అందరూ వచ్చారు కదా నాయన. వచ్చి ఏమని వస్తానైనా? సువార్తను తీసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాడు? దేవుడు నాది ఊరు తెలుసా? సాక్ష్యం, నాది పలానా ఊరు, అక్కడ పుట్టా, అదనా అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఎందుకు వచ్చానో తెలుసా? పంపాడు. ఎవరో? దేవుడు పంపాడు. పలానా నెల్లూరుకు వెళ్ళు, పలానా ఊర్లో పలానా ఇంట్లో పలానా అబ్బాయి ఉంటాడు, అతనికి వాక్యం లేదు, వెళ్ళు. వచ్చాను, చెప్పాను. సరేనా? సువార్త నేను తీసుకొచ్చి మీకు చెప్పాను. దేవుణ్ణి నమ్ముకొని ఈ పని చేశాను. నువ్వు మారంటే, మా దేవుణ్ణి నమ్ముకొని చేస్తున్నావా అని విని లక్షణంగా వందనం చెప్పి, లక్షణంగా వండేసి, లక్షణంగా బీరులు నీకు లేకపోయినా ఆయనకి ఇచ్చి పంపించేస్తావు. సరేనా? నన్ను పంపాడు అని, నేను దేవుణ్ణి నమ్మే చేస్తున్నాను ఈ పనిని అని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడనా? పని ఎవరిదంటున్నామా? పని ఎవరిదంటున్నాయినా? దేవుని. దేవుని నువ్వు నమ్మాలా లేకపోతే దేవుడు నిన్ను నమ్మాలా? సువార్త ఎవరిదినైనా? బోధకునిదా లేకపోతే దేవునిదా? దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? మనుషులను సంతోషపెట్టు వారు. మళ్ళా చదువు మక్క. సువార్తను మాకు అప్పగించుటకు. సువార్తను మాకు అప్పగించుటకు. మాకంటే ఎవరు ఇక్కడ? అపోస్తులు. అపోస్తులు, సంఘం చేత పంపిన అపోస్తులు నువ్వు. అయితే నీకెవరు అప్పగించి ఉండాలా? నువ్వే కదా తీసుకొచ్చేసావు. నువ్వు తీసుకొచ్చేసావని. కానీ దేవుడు నీకు ఇవ్వాలని అంటే రూట్ ఏంటి చెప్పునైనా? సువార్తను నీకు ఇచ్చి పంపించాలంటే రూట్ ఏంది? దేవుడు కనబడ్డగా? దేవుడు ఆడున్నాడు ఇప్పుడు? ఎలా ఈ సువార్త నీ చేతికి ఎలాగ వచ్చిందో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఈ సువార్తను తీసి తన కొడుకు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చి, యేసుక్రీస్తుని తీసుకోపోమన్నాడు. పోయి వాళ్ళకి ఈయనన్నాను. యేసుక్రీస్తు వారు తీసుకొచ్చేసి ఎవరికి ఇచ్చాడు? అపోస్తులు శిష్యులకు ఇచ్చి వారిని పంపించి ఆయన వెళ్ళిపోయాడు. కొడుక్కి ఇచ్చి తండ్రి ఆగిపోయాడు. యేసుక్రీస్తు వచ్చాడు, అపోస్తులకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అపోస్తులు తీసుకున్నారు, దీన్ని తీసుకొచ్చేసి సంఘానికి ఇచ్చేశారు. సంఘానికి ఇచ్చి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ఈ సువార్త? నిజమా అబద్ధమా? ఈ లేఖనానుసారంగా సంఘానికి సువార్తనిచ్చాడా? వ్యక్తులకు సువార్తనిచ్చాడా? సంఘమునకు ఇచ్చాడు. ఈరోజు రాలేదన్న వాడికి ఇచ్చిన పాత్ర వాడు చేయలేదు. మరి ఎవరు చేశారు? సంఘం ఉంది కనుక నువ్వు పో. నీకు జ్వరమా? ఇది ఇంకొక అన్న రెడీగా ఉన్నాడు. నీకు దగ్గ, ఇంకొక అన్న రెడీగా ఉన్నాడు. అదే నీదైతే సమాధి అయిపోద్ది ఆ పని. అవునా కాదానన్నా? అందుకే సువార్తని ఇష్టంగా తీసుకెళ్ళకో. సువార్త నీకు ఇవ్వడానికి సంఘం ఉంది. సంఘం అంతా కలిసి నీ చేతికిచ్చి పంపిస్తుంది. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళావు, అక్కడ ఏం తప్పు చేస్తున్నావు కూడా ఇక్కడ సంఘం అడుగుతుంది. సంఘం అప్పగించబడాలట సువార్తను మాకు. ఇప్పుడు చదువు ఆ మాటను. దేవుడు సువార్తను మాకు అప్పగించుటకు. ఎటాకు అప్పగించాడట? సంఘం ద్వారా అప్పగించుటకు యోగ్యులమని దేవుడు ఎంచాడు. దేవుడు ఎంచాలి, ఇది దేవుని పని. నువ్వు యోగ్యుడు నువ్వు అనుకుంటే ఎట్లా? ఎవరు నిన్ను యోగ్యుడని చూడాలా? ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. 10,000 ఉంది, పలానా ఆయన దగ్గర పోయి ఇవ్వాలి, ఇచ్చి రావాలంటే మనిషి లేడు. మధ్యలో ఒక ఆయన పోతున్నాడు. ఆయన అంటాడు, అయ్యా నేను నమ్మకమైన వాడిని 10,000 ఎత్తుకొని పోయి ఇచ్చేసి వస్తానంటే, ఏం ఇస్తావా? ఏ ఇస్తే ఇట్టే గ్రూప్ థియేటర్కి వెళ్దువనా? అది ఇట్టే క్లబ్కి వెళ్దువనా? నో. ఇప్పుడు ఎవరు నమ్మాలన్నా? డబ్బు ఉన్నవాడు నమ్మాలా? డబ్బు తీసుకోపోయేవాడు నమ్మాలా?
డబ్బు తనది కనుక తన నమ్మాలి, ఈయన చేతికి ఇస్తే ఇస్తాడా ఈయనని. ఇది ఎవరు ఈరనేనైనా నమ్మకం కుదరక యేసుక్రీస్తు తన కొడుకు చేత పంపించాడా? అర్థమైనా ఎవరైనా పడేస్తాడేమో, అందుకే కొడుకు చేత పంపించాడు. కొడుకు వచ్చి తీరా ఆలోచించాడు, ఎవరి చేత ఇద్దాం. 78 మంది వచ్చారు, మాకివ్వండి అని. నువ్వు బో దోచేసాడు. మేము రాము, మీ మీద పని చేసుకుంటున్నాము, మీ మీద లెక్కలు చూసుకుంటున్నాము అంటే నువ్వేరా. చూసారా ఎంత బాగుందో? చేపలు పట్టుకుంటున్నావా? నువ్వేరా. సరే మేము రామయ్య వడ్డీ వ్యాపారం చేసుకున్నా, నువ్వేరా. తెలుసు ఆయనకి ఎవరికి నమ్మకం ఉందో, ఎవరిని నమ్మాలో. నువ్వు చేపలు పట్టుకునేవాడివేరా, నీ బతుకు మాత్రం నువ్వు పామరువేడా, కానీ నువ్వే మనుషులు పట్టే జాలరివేరా. మత్తయి, నువ్వు తప్పు లెక్కలు ఇప్పుడు రాయలేదురా, నా పనులు కూడా తప్పులు చేయవు నువ్వురా. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏరుకోవాలయ్యా, ఆయన ఏరుకునేవారయ్యా మీరు. బోధకులు అనేకులు ఉండాలా, ఒకరు ఉండాలా ఆయన సంఘంలో? అయ్యా కాలాన్ని బట్టి చూస్తే మీరందరూ ఏమై ఉండాలా అంటే అట్ట కాదే, వీడే బోధకుడు. తప్పు కాదయ్యా, తప్పా కాదా? ఏ రోజు అలా నేర్పించలేదు, నువ్వు బోధకుడు అవ్వాలరా, నువ్వు స్వార్థకుడు అవ్వాలరా, సంఘంలో పరిచారకుడు అవ్వాలరా అని. ఈ ముక్క చెప్పకుండానే అన్నీ ఈడే అన్నీ చేసుకొని అన్నీ మింగుతున్నది ఈడే. అందుకేనండి దేవుడు వాడిని వద్దన్నాడు, కానీ నువ్వు వాడే కావాలనుకుంటున్నావు. దురద చెవులట మంది. చూడు ఒకసారి తిమోతికి రాసినటువంటి ఎట్టాటి వారం మనం కూడా అండి. చూడండి ఆయన నిజం చెప్పేవాడిని ఇళ్ళ కూడా చేర్చాం. చూడండి ఇక్కడ రేఖనానుసారంగా 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం నుంచి దయచేసి చూడండి ఆయన. 3 నుంచి చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక మంచి బోధను వినరట, సహించరట. మంచి బోధకుడు గౌరవంగా ఇవ్వరు. ఇస్తారన్నా? తప్పు. మంచి బోధకుడు నువ్వు పసిగట్టి కనిపెట్టేస్తే ఖచ్చితంగా నువ్వు గౌరవించాలి తనని. తండ్రి అంటే అసమర్థుడిని వదిలేస్తావా? డాడీ అనవా? అంటావే. అంతకంటే గొప్పవాడు కాదయ్యుడు. అందుకే చూడు, హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై. ఏదైనా వాళ్ళకి ఏది దురద చెవింటేందైనా దురద అంటేందే, దురద అంటేందైనా దురద వస్తే ఏం చేస్తుంటారా? అది దురద. చెవులకి దురద వచ్చిందంటే ఎట్టుంటుంది అయినా అంటే ఇది గీరుకొని చెవు దురద కాదు, అది వింటానే ఉండాలా. ఏది వింటా ఉండాలా? అది కింద రాశాడు. ఎట్టాడిది వింటారట చూడ చెవు కలిగిన వాళ్ళు తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళకి అనుకూలమైన బోధకులనా, దేవునికి అనుకూలమైన బోధకులనా? అయ్యా ఇది న్యాయం అంటారా చెప్పండి? ఏందాన్ని ఎగిరిగిరి పడుతున్నాడా? ఆ దగ్గరికి మేము రాము, మా బోధకుడు కనుసైగ చూసామా కూర్చోవాలి. ఎంతో కష్టపడి 100 మందిని అశోక్ తీసుకొచ్చాడు, జరిపించాడు. వాక్యాన్ని ఏ విధంగానే చెప్పించాలని ఆ రోజు ఆరాధన కూడికి రోజు వాళ్ళ మామగారు చనిపోతే పెద్ద బోధకులు అయినా అక్కడ వచ్చి కూర్చొనేసారు. ఏమండి ఒక పెద్ద లిస్టు ఆర్డర్ రాయకూడదని కూర్చొని అశోక్ రాసిచ్చున్నాడు. ఆడ ఎవరు నడిపింపు, ఎవరి ప్రార్థన, ఎవరి పాట, ఎవరి బోధ, ఎవరు వాట్ ఆఫ్ థ్యాంక్స్, ఎవరు ముగింపు అని రాసి పేపర్ ఇస్తే నేను అన్నీ అయిపోయి వాళ్ళు కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి నన్ను ఆహ్వానించారు, కూర్చున్నాను. ఆయన అంటాడండి బోధకుడు, ఇంతవరకు 20 yearsలో ఈ పేపర్ నాకు ఎవరు ఇవ్వలేదు. ఏ పేపర్? ఈ పేపర్ నాకు ఎవరు ఇట్లాంటి పేపర్ ఇవ్వలేదండి. ఏంది ఈ పేపర్ ఇచ్చాడు? ఏం చెప్పింది అలా చేయాలట ఇక్కడ. ఏమండి నువ్వు చెప్పండి, ఉన్న టైం ఇది. టైం ఈయన ఏం రాసేసాడు? 12:30 మొత్తం ముగిసిపోవాలని రాసేస్తున్నాడు. అప్పుడు స్టార్టింగ్ 11 కాల 12:30 ముగించమంటానంటే నేను ఎంతసేపు మాట్లాడాలా, నువ్వు ఎంతసేపు మాట్లాడాలా? కానీ అసలు స్పీకర్ని నేను అని రాసి ఉందాడా. బాగా అర్థమైందండి.
ముఖ్య ప్రసంగికులు మోజస్ రఘు గారని రాసి ఉంటే వీడు నాతో ఏమన్నాడని అంటే అర్థమవుతుందండి మాట అండి. నేనెంతసేపు మాట్లాడాలా, నువ్వెంతసేపు మాట్లాడాలా, ఈ సాక్ష్యాలు ఎంతసేపు చెప్పించాలా? అర్రా నాయన నువ్వే చెప్పన్నా, నేను కూర్చుంటాను, నువ్వు చెప్పు. 24 గంటలు సంఘానికి వాడే చెప్తున్నాడు. ఎక్కడ అడిగారు కదా, అట్టను వదిలేశాడు. అట్ట కాదు, ఇది పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి అంటే ఏమని అర్థమా? నువ్వు చెప్పమాకురా, గబాన్ ముగించేయని. సరే నేనైనా ఇంతమంది చూసుంటలా, నేను మును కూర్చొని తర్వాత వచ్చాడు ఇంకొక బ్రదరు, అశోక్ వాళ్ళ బంధువులు ఎవరు, అబ్బాయి వచ్చి, అన్నయ్య వచ్చిన బంధువులను దయచేసి లేచి నిలబెట్టి ఏమండి ఒక 5 నిమిషాలు మౌనం పాటించేటట్టు చేయండి, ఆ ఆత్మకు శాంతి కలగని అన్నాడు. ఆయన ఎరిగి అన్నాడో ఎరగకుండా అన్నాడు. ఈయనేమో నిజమే మాట్లాడాడు అక్కడ. అయ్యా ఇది తప్పు, చచ్చిపోయిన తర్వాత ఆత్మకి శాంతి రాదు, ఇది వద్దు నాయనా అని అన్నాడు. ఆహా అంతే నాకు చెప్పాడు అని ఒప్పుకోవాలా. మేము ఇంతవరకు చేయలే, ఎత్తుకున్నా ఇటనైనా 20 ఏళ్ళుగా నేను చేయలేదు దీన్ని. నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన. నేను చేయలేదు దీన్ని అన్నాడు. సరే చేయవా సన్నగున్నాడు ఆయన. అడిగేసి ఎదురుగానే ఎట్టొచ్చాడు పక్కకి, నా పక్కన ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన, సంగపు పెద్ద. నేరుగా వచ్చాడు, బోధకుని మాట ఇంట్లో లేచి నిలబడి 5 నిమిషాలు మౌనం చేయమంటే వింటున్నా. సరే నువ్వు పోనేసి, సార్ కొంచెం తప్పుకోండి అని అందరు లేపి చేసేసి 5 నిమిషాలు కదా పోతే పొద్దులేను. కుటుంబ సభ్యుల కోరిక మేర మనం అందరము ఆత్మకు శాంతి కలిగేలా అందరం 5 నిమిషాలు లేచి నిలబడదాం. బోధకుడు పెద్ద చెప్పంగానే కూర్చాడు, ముళ్ళులో లేచి నిలబడి చెప్పేశాడు. అందరు లేచి నిలబెట్టాడు, మౌనవ్రతం వ్రహించాడు. చెప్పయ్యా చెప్పండి, ఇది న్యాయమేనా? బోధకుని మాట విశ్వాసులు వినాలా, విశ్వాసుల మాటను బోధకుడు వినాలా? ఇక్కడ ఏమని రాయబడిందైనా, సువార్త ఎవరికి అప్పగించింది? ఇది మనుషులకు అప్పగించినాడు. ఎవరిని సంతోష పెట్టాలనుకున్నాడు? ఇక్కడ అధ్యాయం కరెక్ట్గా పేజ్ అటు ఓపెన్ చేశా, పక్కనే కూర్చున్నాడా, చూడు చనిపోయిన వాడు ఇక మనసుకి శాంతి కలగదు, వాడు సూర్యుని కింద జరుగు వాటి వేటిలో వాడి వంతే లేదు, పాతాళలోకానికి వెళ్ళిన వానికి ప్రేమ లేదు, పగ లేదు, ఆలోచనే లేదు. ఈ ముక్క చదివి ఎత్తి చూపించి ఉన్న అశోక్ కుటుంబం కూర్చునేది. ఈడు ఏం చెప్పినా చేసేస్తావా? ఇది పని అంటారా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఇట్టి పనిని ప్రోత్సహించి పెద్ద వీళ్ళు పెద్దలేనా? పెద్ద అర్హత ఉందా వీళ్ళ దగ్గర? దేవుని పని ఇలా పక్కకు పోవాలి. వారి పేర్లు ఏమవ్వాలట లేఖనానుసారంగా, వారిది నిలబడాలి. ఇప్పుడు చదువు నా ముక్కను. తమ స్వకీయ దురాశే కదా నన్నది. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను చూసారా? వాడు కూర్చో లేయంటే లేరు, ఇవ్వయా అంతే, ఇచ్చేనన్నా అంటే ఇచ్చేసా. అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, దేవుని కొరకు పోగు చేయాల, తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక. సత్యాన్ని ఇచ్చిందిగా, చెవి ఇచ్చాడా, విననిచ్చాడా? బోధకుడు పెద్ద అంటున్నాడంటే పెద్ద అంటే ఎవరినైనా వాక్యాన్ని చెప్పగలిగిన వాడా, వాక్యాన్ని వినగలిగిన వాడా? సత్తా ఉండాలి. పెద్ద అంటే బోధకుడి కంటే పెద్ద, లేకపోతే బోధకుడి కంటే చిన్నవాడా? పెద్ద అనేది పెద్ద అనే పదవ, అధ్యక్షుడు అన్న పదవ బోధకుడి కంటే పెద్ద పదవా, బోధకుడి కంటే చిన్న పదవా? నాయన మీరు సంఘాలు వెళ్ళి చూడండి, ఆయన పెద్దలని, వారు ఎవరికంటే పెద్దలుగా ఉంటారు నాయన. ఎవరు పెద్ద అని అంటే బోధకుని కంటే పెద్దని చూడు, బోధకుని కంటే కింద ఉన్నారట. ఈడేం పెద్దనైనా, పెద్ద అర్హత కూడా తెలుసుకోకుండా ఉన్నారు. సంఘంలో పెద్దలు ఎవరు? కొట్టుకులాడుతున్నాను 10 ఏండ్లుగా, ఇంతవరకు రావాలి అని. నేను పెద్దవాళ్ళను కోరుకుంటున్నా, అవకాశం లేదో ఉందో. ఈ అర్హతతో కలిగిన పెద్దలుగా ఉన్నారా? ఎరగిపోతున్నారు నాయన, అర్థం కాకుండా. పెద్దంటే ఎవరో
ప్రార్థన చేయమంటే యేసయ్యా అంటున్నాడు ఆయన పెద్ద. ఎట్ట అవుతావునైనా? ప్రార్థనే రాలేదు నీకు, వాక్యం చెప్పగలగండాలి, నువ్వు మద్దుపానం కొట్టేవాడుగా ఉండకూడదు, ఏకపత్తును పురుషుడై ఉండాలి. ఈ అర్హతలన్నీ చూడకుండా పెద్దని ఇచ్చేసి అనుకూలమైన బోధకులను ఏం చేసుకుంటానైనా పోగు చేసుకుని కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చేసి ఉంది నాయన. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం మనం, వచ్చేసి ఉంది కల్పనా కాలం. వీరు మనిషిని సంతోష పెడతారు కానీ దేవుని సంతోష పెట్టరు. ఇట్టి వాళ్ళని నువ్వు కలిగి ఉన్నావా? బోధలో బోధకున్నాయి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియమైనవారా. గలతీలకు రాసిన పత్రిక. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకున్న పౌలుగా చెప్తున్నారు కదా సంఘానికి. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? చూసారా? అండర్లైన్ చేయండి. నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టు గోరువాడనైతే క్రీస్తుకు దాసును కాకపోదును. మనుషుల్ని సంతోష పెట్టకూడదన్న విశ్వాసులు కూడా ఎదురు చూడాలి. ఈ నన్ను సంతోష పెడుతున్నాడా? దేవుని సంతోష పెడుతున్నాడా? మా ఇంట్లో ఏదో కార్యక్రమం అంటున్నారు, మీరు పత్రాలు ఇవ్వకండి అయినా, వాళ్ళకిలాగా తప్పు చేయకండి, మీరు రిక్వెస్ట్లు ఇవ్వకండి. బోధకుడికి తెలియదా ఏం చేయాలో? నేనా అలా ఇవ్వబాకండి అయినా ఇంక మీదటి ఇప్పుడు. దయచేసి మీరు వినాలి. బోధకుడికి తెలుసా తెలియదు నైనా? బోధకుడు మీకు నేర్పాడా లేకపోతే మీరు బోధకుడికి నేర్పారా? చెప్పునైనా మీరు ఎలా ప్రార్థన చేయాలో, మీరు ఎలా బైబిల్ చదవాలో, మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలో, మీరు ఎలా చర్చికి రావాలో ఇదంతా మీకు నేర్పింది బోధకుడా లేకపోతే బోధకుడు మీరు నేర్పారా? ఉత్త చేత్తో వచ్చిన, ఉత్త మైండ్తో వచ్చిన మీకు అందరికీ నేర్పింది బోధకుడే కదా నాన్న. ఆయనకి తెలియదు నాన్న ఏ కార్యం ఎలా చేయాలో. వివాహం చేసేటప్పుడు బోల్డ్ రిక్వెస్ట్లో ఇట చేయి, అట్ట చేయి, ఇట చేయి, అట్ట చేయని దేవుని నామమును దూషించేటట్టు చేస్తారు. నువ్వు పరిపూర్ణంగా వదిలేసి నువ్వు కూర్చోవాలా. మా బోధకుడికి తెలుసు అన్నీ చేయగలరు, మీరు కూర్చోనాలా. అక్కడికి వచ్చి టైం అయిపోయింది తొందరగా ముగిచ్చేసి అనడం, అక్కడికి వచ్చిన తర్వాత తొందరగా కానిచ్చే అన్నం అయిపోతుంది అక్కడ అనడం. దేవుడు ఉండడం అన్నా, నువ్వు పెట్టే దాంట్లో కార్యక్రమంలో దేవుడు ఉండడు, మనుషులే ఉంటారు. మనుషులు ఉండేది ఒక కార్యక్రమమా? వివాహాల్లో చూడండి అయినా దేవుడు ఉండడు. ఏ వివాహాల్లో దేవుడు ఉండడు. ఎందుకంటే రెచ్చగొట్టిచ్చేస్తారు, టైం అయిపోయింది అంటారు. వీడు లేటుగా వచ్చేసి బోధకు మీద పడతారు, వీడు లేచుకొచ్చేసి దేవుని మీద పడతారు. తొందరగా అయిగనిచ్చో, ఏ దేవా తొందరగా ఆశ్రయించేసి వెళ్ళిపో. అంత దౌర్జన్యంగా పనిచేస్తారు ప్రేమైన వాళ్ళరా. తప్పయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టి మిమ్మల్ని మెప్పించే పని చేస్తున్నాడంటే వాడు దేవుడు ఎంచుకున్నటువంటి, దేవుడు అప్పగించిన పని వాడు కాడో. రాసేసుకోండి దాన్ని. మీకు దుఃఖం రావాలా, మీకు ఇబ్బందులు రావాలా, మీ బాధ పెట్టాలా, ఎలాగనైనా మిమ్మల్ని పెట్టి పని చేయించేవాడేనాయన బోధకుడు మీ చేత. అందుకని నిన్ను మనుషుని సంతోషపెట్టి కోరువాడినైతే నేను దేవునికి దాసుడిని కాను అని అన్నప్పుడు ఎవరిని సంతోషపెట్టాలా? తండ్రిని సంతోష పెట్టాలంటే ఖచ్చితంగా విశ్వాసాలను ఏం చేయాలన్నా? నువ్వు బాధపడితేనే మారు మనసు. ఎంత బాగా రాశాడు నేను. కొరింథీయులకు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నమ్మకమును నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. నమ్మకమైన మనుషులకు దీన్ని అప్పగించండి అన్నాడు. నమ్మకమైన మనుషులకి దీన్ని అప్పగించు. ఈ పనిని బోధకుడు అప్పగించాలని నమ్మకం సామర్థ్యం చూసి అప్పగించు. తండ్రిని దేవుడు కూడా నమ్మకం సామర్థ్యం చూసి అప్పగిస్తున్నాడు. మరి ఏ నమ్మకం ఉంది చెప్పు? ఎట్లాంటి నమ్మకం ఉండాలైనా? నమ్మకం దేని మీద ఉండాలా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదువునన్నా. ఏలాగునా క్రీస్తు సేవకులమనియు, అదన్నా జాగ్రత్తగా మీరే ఇది కీర్తన తెంచాలి. క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించెను. అది ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించాలి. నిజమైన బోధకుని గుర్తించకపోయినా పాపం చేసిన అవుతారు మీరు. ఏమంటున్నారు ఆయన? మమ్మల్ని ఏ విధంగా ఎంచాలంటున్నాడు? బోధకులు ఏ విధంగా ఎంచాలంటున్నాడు? ఎందుకంటే నువ్వు ఒకరోజు బోధకుడు అవ్వాలిగా. వారు బోధకులుగా నిన్ను ఎంచాలి. ఈరోజు నువ్వు విశ్వాసంగా ఉన్నావని బోధకుని అవమానపరిచావా? రేపు ఇదే అవమానం రెడీ. ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఏదైనా ఇప్పుడు ఎవరానికి రావా? యవ్వనస్తులు ముసలివాళ్ళు కారా? ముసలిని మళ్ళించుకొని ఏడిపిస్తూ ఉంటారు చూసారా? దారిలో పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. నన్ను మాట్లాడేయండి
ఏం మాట్లాడు రికార్డ్ అవని, నువ్వు కూడా పెద్దోడే మళ్ళా కర్రెత్తుకుంటావు, అప్పుడు వెనకొచ్చేవాడు మమ్మల్ని నిన్నేం చేస్తాడా? ఖచ్చితం. అందుకని ఏం చెప్పి రాశాడు? మళ్ళీ చదువునా. ఈలాగన క్రీస్తు సేవకులమనియు, ఈలాగు క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో, దేవుని మర్మమైన విషయములలో, గృహ నిర్వాహకులమనియు, గృహ నిర్వాహకులమనియు, ప్రతి మనుష్యుడు మమ్మను ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించవలేను. గృహ నిర్వాహకుడు అంటే మా తండ్రి ఈయనా, మా సంఘానికి తండ్రి ఈయనా. ఆడా అనకూడదు. ఇక్కడ వందనంలో అటుపోయి ఆడా తప్పు నాన్న. ఒకవేళ ఆడుగా ఉన్నట్టు మీరు ఆడానండి, పర్లేదు. దొంగ బోధకుడు అయి ఉన్నాడు వాడా అనండి, నో ప్రాబ్లం. మరి నిజమైనటువంటి బోధకును గృహ నిర్వాహకత్వం, కుటుంబం గృహానికి నువ్వు నిర్వాహకత్వం నాకు అప్పగించినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలట్టయినా గౌరవించే తీరాలి. కింది వచ్చిన చదువు. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట ఆవశ్యకము. ఖచ్చితంగా నమ్మకమైన వాడై ఉండాలి. ఉన్నాడా? నన్ను చేర్చగలరు. బస్సులు ఎక్కిన తర్వాత అసలు ఈయనకి బస్సులు ఎక్కిన తర్వాత గేర్ ఏడుందని మిమ్మల్ని అడిగాడు అనుకో, బ్రేక్లు ఏడున్నాయని మిమ్మల్ని అడిగాడు అనుకో, మీరు కూర్చుంటారా చెప్పండి? స్టీరింగ్ ఇటు పట్టుకొనేసి కండక్టర్ గారు రైటా అన్నాడు అనుకో, రైట్ అని లోపి దిగేస్తాం మనం. నమ్మకం లేదే. 3 ఫ్లోర్లు ఎంతమంది కూర్చున్నారే, ఇప్పుడు నమ్మారనన్నా? ఏదో వచ్చాంపోయామనుకుంటున్నారా? వచ్చాంపోయామనుకుంటే వచ్చిపోండి. బస్సులు ఎక్కలేదు మేము, ఎంతమంది డ్రైవర్లు చూడలేదని ఎక్కుతావా? ఎక్కువ ఇంత దాకా ఊడిపోద్ది. ఎత్తుకుపోయి గుద్దుతాడు, ఎత్తుకుపోయి తోసేస్తాడు. దానికంతా జాగ్రత్త తీసుకున్నవారు బోధకుల దగ్గర ఎందుకన్నా జాగ్రత్త తీసుకోరు? అందుకే జాగ్రత్త. ఆయనైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందులో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడినది. గృహ నిర్వాహకు ఎప్పుడైతే తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మ ఇచ్చావో, ఆ పిల్లలకు నువ్వే గృహ నిర్వాహకుడికి. నువ్వు తండ్రి అయ్యావు. వాళ్ళు ఇచ్చినా ప్రేమించాలా, ఇవ్వకపోయినా నువ్వు ప్రేమించాలంటున్నాడండి. ఈ పని నువ్వు చేయాలి. ఎందుకంటే కుటుంబాన్ని తీసుకున్నావు. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదా, నేను ఇస్తా జీతం, నేను కాపాడుకుంటా నిన్ను అంటున్నాడు దేవుడు. ఇదండి నిజమైన సేవ. ఇది నిజమైన సేవకుడు. ఇతనిని దేవుడు నమ్ముతాడు. ఇతని చేతికి బైబిల్ ఇచ్చి పంపిస్తాడు. ఇక్కడికి వచ్చి మీ మీద పడి బ్రతకాలనుకుంటున్నాడు చూసారా, అది నిజమైన బోధకుడు అవ్వడు. వాడు గృహ నిర్వాహకు పనికిరాడు, నమ్మరు. అందుకేనండి అతను ఏమవుతాడో చెప్పి రాశాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఏమవుతాడో చూడండి. అది కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 4వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఎంత గొప్ప మాట రాయించాడు పౌలు గారు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. క్రీస్తునందు అనగా సంగమనందు నీకు 10,000 మంది ఉండొచ్చునైనా. ఉపదేశకులు అంటే ఎవరైనా ఉపదేశించేవారు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చట? 10,000 మంది ఉండొచ్చట. 10,000 మంది దగ్గరికి పోయి వాక్యం వినండి అని అంటే 10,000 మంది వచ్చి మీకు వాక్యం చెప్పకూడదని ఎవరు చెప్పకూడదని ఆయన అక్కడి దగ్గర ఎందుకు పోయావు, వాడి దగ్గరికి ఎందుకున్నావు అని చెప్పకూడదని ఆయన తప్పు. 10,000 మంది ఉండొచ్చట ఉపదేశకులు. నేను చెప్పండి ఇంకెవరు చెప్పొచ్చు కదా నాన్న, వారు చెప్పిందని ఇంకొకరు చెప్పొచ్చుగా. నా దగ్గరే ఉన్నాడు స్వార్థం. ఉపదేశకులు ఎంతమంది ఉండొచ్చు నాయన? 10,000 మంది అని అంటే నాయన లెక్కల్లో కూడా ఇంతవరకు 10,000 ఒక 10 మందిని దాటారు నాన్న మీరు. మరి 20 మందిని దాటారా? 100 మందిని దాటారా? ఒక్కదానికి వినడానికి టైం లేదంటే అంటారా? 10,000 మందిని కలిగి ఉండమన్నాడండి దేవుడు. ఒకడు తప్పు చెప్పిన ఇంకొకటి తప్పు చెప్పడు. శిష్యుల ప్రేమేని వెళ్ళారా? ఉపదేశకులు మీకు 10,000 మంది ఉండి నేను అండర్లైన్ తండ్రులు అనేకులు లేరు. తండ్రి ఉన్నారా? తండ్రి ఉన్నాడా? అనేకులా? 10,000 మంది తండ్రులా? ఒక్కడేనా? సంఘానికి ఒక్కడే తండ్రి. చెప్పిన ఎంతమంది పిల్లలన్నా ఉండొచ్చు మన ఇంట్లో? 12 మంది. మా నాన్నతో వాళ్ళు పుట్టిన వాళ్ళు 12 మంది. ఎట్టకన్నారబ్బా అంటే 4 తల్లులు ఉంటారా అంటావా?
నలుగురు తండ్రులు ఉంటారా? 12 మంది కన్నారని? నో నో నో, ఒక్కడే తండ్రి. నేను కన్నాడా లేదా తీసుకొచ్చి పెంచుకుంటున్నాడా? ఫీల్ కాకపోవడానికి, తప్పు జరగడానికి కారణం ఇదే. నువ్వు తండ్రిగా భావించలేదు కనుక నీ తప్పు చేసుకుంటున్నావు. నీ దగ్గర లోబాటు లేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఆ నండానికి గల కారణం సంఘం చెడిపోతుంది. ఇది చెడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బోధకుని విశ్వాసి ఫీల్ అవ్వాల్సింది. ఎలాగని? నా తండ్రి ఒక్కడే. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, చెప్పు విని ఉపదేశకులు వస్తారు చెప్తారు పోతారు, వస్తారు చెప్తారు పోతారు. నా తండ్రి నా దగ్గరే ఉంటాడు. సంరక్షకులు వస్తారు పోతారు. తండ్రితో నేను ఉండాలి. ఇది కదండి. ఈ ఫీలింగే లేకుండా ఉంటే బెస్ట్ అండి. అందుకే కింద రాశాడు ఆయన, చూడండి, 10,000 మంది ఉండినను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు అనగా సంఘమునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి నేను తండ్రి అయ్యాను. కన్నాడు కాబట్టి తండ్రి అయ్యాను. కనకపోతే తండ్రి అనొద్దు. నువ్వు అన్నీ మర్చిపోండి, ఆయన అన్నీ మర్చిపోండి. కానీ నీకు బాప్తిస్మం ఇచ్చిన సంగతి మాత్రం మర్చిపోవకండి. ఆ సంబంధమే తెగిపోద్ది. నాన్న కష్టం రావచ్చు, డాడీ మీద కోపం రాదా? మీ పిల్లలు మీ మీద కోపట్టలేదా? పిల్లల మీద డాడీ కోపట్టలేదా? అటాని కుటుంబాన్ని వదిలేస్తారా? డాడీని వదిలేస్తారా? వదిలివేయరు. నువ్వెందుకు వదిలేస్తున్నావు బోధకుడిని? నువ్వెందుకు వదిలిపెట్టి వెళ్తున్నావు నీ తండ్రిని? ఫీలింగే లేదు. ఎందుకు ఫీలింగ్ లేదంటే నీ కొరకు వాక్యమే చెప్పలేదు. వాక్యమే చెప్పకుండా బిడ్డ అయిపోవాలనుకుంటుంది. కాకి చూసారా నాయన? కాకియా కోకిల నాయన? కోకిల గుడ్డును తీసుకొచ్చి పెట్టుకుంటుందట. ఏం గుడ్డు నువ్వు పెట్టు? గుడ్డు నువ్వు పెట్టి తీసుకొచ్చి పెట్టుకో. ఎవరది? కాకేనా? కోయిలు గుడ్డును కాకి తీసుకొచ్చుకుంటుంది, లేకపోతే కాకి గుడ్డును కోయిలు తీసుకెళ్తా? ఓహో, గూడు కట్టుకుండా ఉంది. రైట్, ఓకేనైనా. గూడు నువ్వు కట్టుకుని పెట్టు. కోకిలట గూడు కడతట. కాకి కట్టినటువంటి లేదా ఇంకెవరు గూట్లోనే పోయి ఏం చేస్తుందా? అది గూడు కట్టి నీకు కదా తెలిసేది బాధ. అయితే అయ్యా ఇది కదన్నా బోధకుని ఉద్దేశం. నిన్ను తండ్రి అంటున్నాడంటే ఈ బంధం ఉంటే నువ్వు తప్పిపోవని చెప్పడానికి దేవుడు రాయించిన మాటలు. ఇంకా కింది ఏమన్నాడు చూడైనా, నేను తండ్రిని ఎలా అయ్యానంటే సువార్త చేత నిన్ను కన్నానంటే నీ ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నీకు ఎప్పుడెప్పుడు ఉన్నావో అప్పుడల్లా నీ కొరకు వాక్యం చెప్పి నీకు తండ్రి అయ్యాడు. అదే చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ముగిస్తా. తీతుకు రాసిన 1వ అధ్యాయం 4వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు, అండర్లైన్ చేయండి, నా నిజమైన కుమారుడగు తీతుకు రాయునది. నేను వాక్యమును చెప్పి నా నిజమైన కుమారుడు అంటున్నాడండి పౌలుకి అర్థండి. కుమారులో అతను పెళ్ళే చేసుకోలేదని ఒక దాఖలా ఉంది, కానీ నాకు పిల్లలు ఉన్నారంటున్నాడు. నిజమైన పిల్లోడు అంటున్నాడు. దేంట్లో నిజమైన పిల్లాడు? వాక్యముని చెప్పి కన్న కుమారుడినైనా. ఇప్పుడు చెప్పురైనా, నేను వాక్యము చెప్పి నేను సువార్త వలన మిమ్మల్ని కన్నాను అని అంటే మరి మీరు నాకేమవుతారు? తండ్రి. నేను మీకేమవుతాను? తండ్రి. మీరు నాకేమవుతారు? పిల్లలు. ఈ ఒడంబడిక, ఈ అగ్రిమెంట్ నీ దగ్గర ఉంటే ఎప్పటికీ నువ్వు తండ్రిని అవమానపరచుకోవు, నిన్ను నీవు అవమానపరచుకోవు. ఈ ఫీలింగ్ లేదు కాబట్టి నేను వస్తే వస్తా, రాకపోతే పోతా, ఉంటే ఉంటా, ఉండలేకపోతా అని అపవాది మిమ్మల్ని చిన్నాభనం చేసి ఈ పెద్ద కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తున్నాడు. ఈ ఫీలింగ్ ఉంటే నువ్వెంత పక్క వాళ్ళు ఎన్నైనా తిట్టినాయి, నీ కొడుకు దొంగ, నీ కొడుకు నరహత్య, నీ కొడుకు విభిచారి, ఇదిగో రోమోడు ఆబోతులో తిరుగుతున్నాడు అని అన్నా, ఆయన నా కొడుకే. ఎట్లాంటి దొంగ నీ కొడుకు ఇంత వదిలేస్తారన్నా మీరు ఎవరైనా? నువ్వు ఎప్పుడైనా మారుతాడులే అని తీసుకొచ్చి అంకులు చేర్చుకుంటాము. అయ్యా నీ కొడుకు ఇట్టాడు ఊదిరిగిపోతూ, అయినా పర్వాలేదు, నా కొడుకు ఏ రోజు ఒక రోజు నేను మార్చుకుంటా. ఈ కాదా? చెప్పండి, ఇదే కదండి ఆ ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఉంటే కుటుంబాన్ని వీడరు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం.
ఏం ఫీలింగ్ ఉందో చూడైనా బాప్తీసం ఇచ్చిన తండ్రికి. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి విశ్వాసాన్ని బట్టా శరీరాన్ని బట్టా? విశ్వాసమును బట్టి. నీ వాక్యం చెప్పానే, ఆ వాక్యాన్ని, ఆ సువార్తని వినిన విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి ఉత్తరాన్ని రాస్తున్నాను అన్నాడు. చూడు, తండ్రి కుమారుల సంబంధం ఇది ఉంటేనండి ఒక కుటుంబంలో మీరు ఉండగలరు. తండ్రి పిలోమోనుకు రాస్తే ఏమన్నాడు చూడైనా? పిలోమోను పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. పిలోమోను పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. ఏనైనా? క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉండి నేను వృద్ధుడను. నేను ఎప్పుడు ముసలివాడని, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను వృద్ధుడని నేను ఖైదీగా ఉన్నాను. అంటే ముసలివాడని నేను ఖైదీగా ఉన్నాను. నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. బంధకముల కన్నాడట. ఒకవేళ దీన్ని శరీరంతోనే కన్నాడు అనుకుంటే ఆయన ముందే ఎవరట? వృద్ధుడట, ముసలోడట బిడ్డ కంటాడా? అర్థమైందేనా? ఈ శరీర సంబంధమైన కొడుకు కాదు ఈయన. ఆత్మ సంబంధమైన విశ్వాసములో, నా బంధకాల్లో, నీ జైల్లో ఉన్నప్పుడు నీ వాక్యం చెప్పి సువార్త చెప్తే విని బాప్తీసం పొందాడు ఈ విశ్వాసి. విశ్వాసముతో బాప్తీసం పొంది ఇదిగో ఆయనకి నేను తండ్రిని అయ్యాను, ఆయన కుమారుడు అయ్యాడు. ఎప్పటికీ నీ వదిలిపెట్టను. చూసి ఎంత బాగుందో. ఇదండి ఒక దేవుడు అప్పగించిన బోధకునికి, ఆ బోధకుడు చెప్పిన సువార్తని విని విశ్వసించిన విశ్వాసకి గల సంబంధం. ఏ సంబంధం అయినా తండ్రి కొడుకుల సంబంధం. ఈ సంబంధం కానీ ఉంటే అని నువ్వు భావిస్తే ఇక కుటుంబాన్ని నువ్వు వదులుకోవు అని చెప్పడానికి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కుటుంబానికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆశపడుతున్న వారందరూ ఆయన లేకపోతే ఆ చర్చికి పోకూడదా, ఈ చర్చికి పోతే ఆ చర్చికి పోద్దా? పో. ఉపదేశకులు ఉంటారు కానీ ఎవరు ఉండరు? తండ్రి ఉండరు. తండ్రి ఉండకపోతే నీ బతికెట్టుండదు చూడు. ఒక కుటుంబంలో తండ్రి లేకపోతే ఆ కుటుంబం అవుతుందా? అవదనన్న. తండ్రి ఉన్నారా లేదు మీకు చూసుకో. నాకు తండ్రి ఉన్నాడు. నీకు తండ్రి ఉన్నాడా? ఉంటే ఆ కుటుంబాన్ని కలిగి ఉండు.